మై డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే డిజిటల్ సమ్. ఆల్రెడీ నేను చెప్పాను ఏంటనంటే క్యాల్కులేషన్స్కి మనకి అవసరమైనటువంటి కొన్ని ఎలిమెంట్స్లో వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏంటంటే డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే ఏంటి అని అంటే డిజిటల్ సమ్ అనగా అంకెల మొత్తము. అంకెల మొత్తంని డిజిటల్ సమ్ అంటాం. అంకెల మొత్తం. అయితే ఈ అంకెల మొత్తం అనే కాన్సెప్ట్ని మనం ప్రాబ్లమ్స్కి ఎలా అప్లై చేస్తాం, అసలు మనం ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయకుండా ఈజీగా లాంగ్ క్యాలిక్యులేషన్ నుంచి తప్పించుకోవడం ఎలాగా అనేది అంకెల మొత్తంను ఉపయోగించి ఎలా చేస్తామనంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్కి మెయిన్ థీమ్ ఏంటి అనంటే 9 యొక్క భాజనీయత సూత్రం. అంటే ఒక సంఖ్య ఏ సంఖ్య ఇచ్చినా కానీ ఆ సంఖ్య అనేది 9 చేత భాగించినప్పుడు వచ్చినటువంటి శాసమే ఏమవుతుంది అని అంటే దాని యొక్క డిజిటల్ సమ్ అవుతుంది, దాని యొక్క అంకెల మొత్తము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంకెల మొత్తం అనే కాన్సెప్టు ఇది సేమ్ అని అంటాను. 9 చేత భాగించగా వచ్చిన శాసం, 9 చే భాగించగా వచ్చు శాసం అంటే ఈ రెండు సేమే అవుతాయి. ఎలాగా అనంటే మీకు ఆల్రెడీ 9 యొక్క భాజనీయత సూత్రం గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పాను. ఏంటనంటే 9 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఒక సంఖ్య దానిలో ఉన్నటువంటి అంకెలన్నీ కూడా కలిపితే వచ్చే వేరొక సంఖ్య అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఓకేనా? అంటే ఒక సంఖ్యని ఇచ్చి దాన్ని 9 చేత భాగించబడుతుందా లేదా చెప్పాలి అంటే ఏం చేసేవాళ్ళం, అంకెలన్నింటినీ కూడా కలిపేసి ఆ అంకెల మొత్తాన్ని మనం 9 చేత భాగించేవాళ్ళం. అప్పుడు అది 0 కానీ శాసం వస్తే 9 చేత భాగించబడినట్టు. ఒకవేళ 0 రాకపోతే అని అంటే అప్పుడు శాసం ఎంత మిగులుతుందో ఆ శాసమే అవుతుంది 9 చేత భాగించబడగా వచ్చినటువంటి శాసం. అయితే ఇక్కడ కూడా అంకెల మొత్తం అనే కాన్సెప్ట్ కూడా సేమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను 135 అనేది 9 చేత భాగించినప్పుడు శాసం ఎంత అని మీ క్వశ్చన్ అడిగినా, ఒకవేళ 135 యొక్క డిజిటల్ సమ్ అడిగినా ఒకటే మీనింగ్. డిజిటల్ సమ్ అనగానే అంకెల మొత్తం కలిపితే వచ్చినటువంటి సింగిల్ డిజిట్ నెంబర్ ఏదైతే వస్తుందో అదే డిజిటల్ సమ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 4 4 5 9 9 అనేది దీని యొక్క డిజిటల్ సమ్. 9 అనేది దీని యొక్క డిజిటల్ సమ్. ఓకే, మరి ఇక్కడ మాట్లాడేసరికి ఈ నెంబర్ని 9 చేత భాగిస్తే శాసం ఎంత వస్తుంది అని అంటే ఏమవుతుందంటే 1 + 3. 9 చేత భాగించడానికి సూత్రం ఏమని చెప్పాము మనం, భాజనీయ సూత్రం అంకెల మొత్తం 9 చేత భాగించాలి. అంకెల మొత్తం ఎంత 9. 9ని 9 చేత భాగిస్తే ఏమొస్తుంది అని అంటే శాసం ఏమొస్తుంది 0 వస్తుంది. దీన్ని 9 చేత భాగిస్తే వచ్చినటువంటి శాసం ఏమొచ్చింది 0 వచ్చింది. అయితే ఇందువల్ల మనం దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఒక విషయాన్ని మనం ఎక్స్ట్రాగా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే అంకెల మొత్తము కానీ ఒకవేళ మనకి 9 వచ్చినట్టయితే ఆ అంకెల మొత్తాన్ని మనం 0 అని కూడా మాట్లాడుకోవచ్చు. అంకెల మొత్తాన్ని మనం 0 అని కూడా మాట్లాడవచ్చు. అంటే ఒక సంఖ్య యొక్క డిజిటల్ సమ్, దాన్ని అంకెల మొత్తం డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అనేది సింగిల్ డిజిట్ రావాలి. సింగిల్ డిజిట్ 9 అవుతుంది, 0 కూడా అవుతుంది. దీనికి ఎందుకు వేరొక డెఫినేషన్లో మనం ఏమని మాట్లాడుకున్నాం, అంకెల మొత్తం డిజిటల్ సమ్ అనగా 9 చే భాగించగా వచ్చు శాసాన్ని డిజిటల్ సమ్ అంటాము. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే డిజిటల్ సమ్ ఎక్కడైనా కానీ 9 వస్తే దాని యొక్క డిజిటల్ సమ్ ఫైనల్గా 0 అవుతుంది. అంటే 0 అన్నా 9 అన్నా డిజిటల్ సమ్ సేమ్. ఓకేనా? ఇది డిజిటల్ సమ్కి సంబంధించినటువంటి మెయిన్ డెఫినేషన్. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 3 5 8 6 అని చెప్పాను. నేను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా నేను చెప్పేస్తాను. డిజిటల్ సమ్ మొత్తం డెప్త్ అంతా కూడా నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. చూడండి, 2 3 5 8 6 దీని యొక్క డిజిటల్ సమ్ అని క్వశ్చన్ అడిగిన, ఓకేనా? క్వశ్చన్ మీకు జనరల్గా డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అనేది మనకు లేదు, సిలబస్లో లేదు. ఇదేంటంటే ఒక షార్ట్కట్ కాన్సెప్ట్. ఇది ఒక క్రియేషన్ మాత్రమే. అంటే చాలామంది ఏంటంటే క్యాల్కులేషన్ తప్పించుకోవడానికి ఉపయోగించినటువంటి ఒక క్రియేటివ్ మెథడ్ అంతే తప్ప ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కడా కూడా సిలబస్లో లేదు. కాబట్టి దీన్ని క్వశ్చన్ అడగాలనుకుంటే ఎలా అడగొచ్చు అని అంటే
తొమ్మిది చేత భాగించగా వచ్చినటువంటి శాసం ఎంత అని క్వశ్చన్ అడగవచ్చు. దీన్ని తొమ్మిది చేత భాగించగా వచ్చినటువంటి శాసం ఎంత అంటే దీని యొక్క డిజిటల్ సమ్ అడిగినట్టు. ఓకేనా? దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అని అంటే ఒకసారి చూడండి. 2 3 5 చూడండి. 2 + 3 5, 5 5 10, 18 18 6 24. కాబట్టి 24 దీని యొక్క డిజిటల్ సమ్. కానీ డిజిటల్ సమ్ అనగానే మనం ఏమని మాట్లాడుకున్నాం, వచ్చేది సింగిల్ డిజిట్ అయి ఉండాలి. మరి ఇక్కడ ఏమున్నాయి, 2 డిజిట్స్. కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ ఫైనల్గా ఏమవుతుందని అంటే 6 అవుతుంది. ఓకేనా? దీని యొక్క డిజిటల్ సమ్ ఫైనల్గా ఏమవుతుంది, 6. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేయడం కంటే డైరెక్ట్ 9 చేత భాగించవచ్చు కదా, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. 9 అంతలో 9 2 18. నెక్స్ట్ ఇంకెంత ఉంది, 5 ఉంది, 9 6 54, 1 ఉంది, 9 2 18, ఇంకెంత ఉంది, 6 ఉంది. కాబట్టి 6 శాసం అని చెప్పేసి డైరెక్ట్గా భాగించవచ్చు కదా అని అంటే భాగించవచ్చు. బట్ దీన్నే ఎలా చేయం మనం, ఎలా చేస్తే మీరు అనుకున్నట్టు దానికంటే ఇది సేమ్ అని అనుకోవడానికి. కానీ మనం చేసేది ఏంటంటే షార్ట్ కట్ చేస్తాం. అసలు ఏంటి షార్ట్ కట్ అని అంటే, ఇప్పుడు ఇదే నెంబర్ని నేను దీని యొక్క డిజిటల్ సమ్ అడిగినా లేదా దీన్ని 9 చే భాగించబడిగా వచ్చిన శాసం అడిగినా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అంకెల మొత్తం అనేది 9 చే భాగించాలి, అంతే కదా. అంకెల మొత్తం 9 చే భాగించాలంటే మీనింగ్ ఏంటి, అందులో ఎన్ని 9లు ఉన్నాయో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఎంత మిగిలిందో మనకు కావాలి. అంటే ఎన్ని 9లు ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయగా మిగిలినటువంటిదే ఆన్సర్ అవుతుంది. మరి దీంట్లో ఎన్ని 9లు ఉన్నాయో అని అంటే అంకెల మొత్తం గురించే కదా మాట్లాడుతున్నాం. ఎన్ని 9లు ఉన్నాయో అంటే మనం చెప్పొచ్చు కదా. ఇక్కడ ఏమవుతుంది, 3 6 1 9 అవుతుంది, అంతే కదా. 3 6 1 9 అంటే ఏంటి, ఈ 9 మనం తీసియచ్చు డైరెక్ట్గా. అంటే డైరెక్ట్గా దాన్ని ఎలిమినేట్ చేసియచ్చు. అంటే అంకెల మొత్తం చేసేటప్పుడు కూడా మనకి ఏమవుతుంది, 2 3 5 5 5 10 10 8 18 6 24 అని చెప్తాం. అంటే 24 మాట్లాడేటప్పుడు అందులో మనం 9 చేస్తే ఏమవుతుంది, 9 2 18, 2 9లు తీసాం ఇందులోంచి. అంకెలు మొత్తం చేసిన తర్వాతే కదా ఆ 2 9లు తీసాం, అంతే కదా. ఈ అంకెలన్నింటినీ కలిపిన తర్వాత ఆ 2 9లని బయటకు తీసాం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఈ అంకెల మొత్తాన్ని కలుపుతున్నాం కదా, ఈ కలిపేటప్పుడే నేను ఏమంటున్నానంటే ఎన్ని 9లు కనిపిస్తే అన్ని 9లు తీసియండి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 9 ఉందనుకోండి, ఆ 9ని తీసియండి. ఎందుకు, ఈ 9ని మనం కలిపి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 9ని తీసినా లేదా ఇక్కడే తీసేసినా ఒకటే. కాబట్టి మనం సింప్లిఫై చేయడం కోసం, ప్రాబ్లమ్ని ఈజీ చేయడం కోసం ఒక 3 1 6 కలిపితే 9 డిజిటల్ సమ్ చేసామా, దీన్ని తీసియండి అంటున్నాను. నెక్స్ట్ ఇంకేమన్నాయి, 2 5 7 8 15 అన్నాం. అలా కాకుండా ఇంకోలాగా ఆలోచించు, 8ని ఈ 2లోంచి 1 తీసేస్తే 1 ఉంటుంది. అంటే 8 1 9 అయింది, ఇంకొకటి ఉంది ఇక్కడ. ఈ 1 ఈ 5 6 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. ఇంకొక ప్రాబ్లం తీసుకొని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చాను, 6 9 3 8 5 1 4 2 దీని యొక్క డిజిటల్ సమ్ అడిగినా కానీ లేదా దీన్ని 9 చే భాగించగా వచ్చినటువంటి శాసం అడిగినా కానీ మనం ఆన్సర్ అనేది ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. అయితే ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామనంటే సింపుల్గా నేను ఇప్పుడు చెప్పినటువంటి షార్ట్ కట్ మెథడ్ను వాడేద్దాం. ఏంటది, 9 అనేది ఎలాగో దీంట్లోనే ఉంది, కలిపిన తర్వాత ఆ 9ని మనం భాగించినా ముందే తీసేసినా ఓకే. 6 3 9 ఓకేనా. 9లు ఎన్ని ఉంటే అన్ని తీసియచ్చు. 5 4 9 8 1 9 మనకు ఫైనల్గా ఏం మిగిలింది 2. కాబట్టి ఇదే శాసం అవుతుంది లేదా ఇదే అంకెల మొత్తం లేదా డిజిటల్ సమ్ అవుతుంది. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అని అంటే ఇదే అవుతుంది, 2 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. అంటే డిజిటల్ సమ్ ఎలా కనుక్కోవాలి అనే విషయం మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం తీసుకుంటాను ఫైనల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను, 6 8 5 3 9 2 4 8 1 1 2 4 ఇలా ఇచ్చాను నేను. ఇలా ఇచ్చి దీని యొక్క శాసం ఎంత అని నేను క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారనంటే 9లన్నీ తీసేస్తారు బయటికి. ఎలా తీస్తాము, 6 3 9 9 పోయింది. తర్వాత ఇంకేమున్నాయి, 5 4 9 నెక్స్ట్ 8 1 9 8 1 9 ఓకేనా. ఇంకేం మిగిలాయి, ఫైనల్గా 2 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది. అంటే 4 2 6 2 8 అవుతుంది దీని యొక్క శాసం. 9 చే భాగించగా వచ్చినటువంటి శాసం లేదా 8 అనేది దీని యొక్క డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ ఏంటంటే అంకెల మొత్తం. అంటే 8 అనేది డిజిటల్ సమ్ అవ్వచ్చు లేదా 8 అనేది శాసం అవ్వచ్చు. డిజిటల్ సమ్ అంటే మీనింగ్ ఇది, ఓకేనా.
మనం డిజిటల్ సమ్ని ఎలా ఫైండ్ చేయాలి, అది ఇది ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనేది తర్వాత మాట్లాడదాం. ఎక్కడ ఉపయోగించకూడదో కూడా తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ మనకి డిజిటల్ సమ్ అంటే ఏంటి అనేది మీకు తెలిసింది. ఈ డిజిటల్ సమ్ అనేదాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తామని అంటే డిజిటల్ సమ్ని ఎడిషన్లో ఉపయోగిస్తాం, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్లో ఉపయోగిస్తాం, మల్టిప్లికేషన్లో ఉపయోగిస్తాం, డివిజన్లో ఉపయోగిస్తాం. ఎడిషన్లో ఉపయోగిస్తాం, సబ్స్ట్రాక్షన్లో ఉపయోగిస్తాం, మల్టిప్లికేషన్లో ఉపయోగిస్తాం, డివిజన్లో ఉపయోగిస్తాం. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా ఉపయోగిస్తాం. అయితే ఎడిషన్లో ఎలా ఉపయోగిస్తాం అనేది ఆల్రెడీ మనం ఇప్పుడే చూసాం. ఎలా ఎడిషన్లో ఉపయోగిస్తామనంటే 2 నెంబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ 235 + 186 అని ఇలా 2 నెంబర్లు, లేదా ఇంకొంచెం పెద్దది ఇద్దాం, 663235 + 186 98 ఇలా ఇచ్చాను నేను. ఇలా ఇచ్చేటప్పుడు మీకు ఏంటంటే దీని యొక్క డిజిటల్ సమ్ మనం కానీ ఫైండ్ చేస్తే ఆప్షన్ నుంచి మనం ఆన్సర్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నాను, దీని యొక్క డిజిటల్ సమ్ అడిగేటప్పుడు 6 3 ఏమవుతుంది, 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 3 ఏమవుతుంది, 9 అవుతుంది. అంటే ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి, 2 5 7 దీని యొక్క డిజిటల్ సమ్. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 8 1 9 6 3 9 9, నెక్స్ట్ 8 మిగిలింది మనకు ఫైనల్గా. అంటే ఏవేవైతే 9లు పెయిర్ ఫామ్ అవుతుందో ఆ పెయిర్ని మనం తీసేస్తున్నాం. ఫైనల్గా మన దగ్గర ఏం మిగిలింది, ఇక్కడ 7 ఇక్కడ 8 మిగిలింది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఆన్సర్ ఏమవుతుందంటే 15. యాక్చువల్లీ దీని ఆన్సర్ కాదు, ఇది డిజిటల్ సమ్ ఆన్సర్, ఇది 15. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దేని యొక్క డిజిటల్ సమ్ అయితే 6 అవుతుందో, దేని యొక్క డిజిటల్ సమ్ అయితే 6 అవుతుందో అది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దేని యొక్క డిజిటల్ సమ్ అయితే 6 కాదో అవేవి కూడా ఆన్సర్లు కాదు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించి మనం ఖచ్చితమైనటువంటి ఆన్సర్ను మాత్రం కనుక్కోలేము. మనం కనుక్కోగలిగింది ఏంటి అంటే ఆన్సర్ కానిది ఏదో ఎలిమినేట్ చేయొచ్చు. అంటే డిజిటల్ సమ్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ టు ఎలిమినేట్ ది ఆప్షన్స్. అంటే మన ఆప్షన్స్ నుంచి ఏదైనా ఆన్సర్స్ని మనం ఫైండ్ చేయాలంటే మిగిలినటువంటి వాటిని, ఆన్సర్ తప్ప మిగిలిన వాటిని ఎలిమినేట్ చేయడానికి వాడినటువంటి మెథడే డిజిటల్ సమ్. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్, ఈ రెండింటికి 6 6 వచ్చింది అనుకోండి, ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే 6 రానివి ఏవి ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ చేస్తాం. అంటే మనకు ఫైనల్గా ఆన్సర్ అనేది ఏదైతే ఎలిమినేట్ అవుతుందో అది కాకుండా మిగిలినటువంటిదే ఆన్సర్ అవుతుంది. అది మనం అలా ఫైండ్ చేయాలి. అంతేగాని డిజిటల్ సమ్ అనగానే 6 డిజిటల్ సమ్ వచ్చిందని టక్ మన ఆన్సర్ పెట్టేయడం కాదు. అలా పెడితే మనం తప్పు అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకు, 2 వాల్యూస్కి 2 ఆప్షన్స్కి 6 6 అని డిజిటల్ సమ్ రావచ్చు కదా, 3ంటికి రావచ్చు కదా, లేదా 4ంటికి ఒకటే డిజిటల్ సమ్ ఉండొచ్చు కదా. అలా ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం చేయాల్సిందంతా ఏంటంటే ఎలిమినేషన్కి మాత్రమే డిజిటల్ సమ్ని ఉపయోగిస్తాం. ఇదేంటిది ఎడిషన్కి సంబంధించినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనం మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఎడిషన్స్ వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ తీసుకొని, ప్రాబ్లమ్స్ కూడాను స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మాత్రమే మనం తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఎడిషన్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎడిషన్లో మనకు వచ్చినటువంటి శాసం అనేది 9 అన్నా 0 అన్నా ఒకటే. ఎందుకు అని అంటే మనం ఏమని మాట్లాడుకున్నాం, డిజిటల్ సమ్ అనగానే 9చే భాగించగా వచ్చు శాసం అని మాట్లాడుకున్నాం. 9చే భాగించగా వచ్చు శాసం 9 అంటే మీనింగ్ ఏంటి, 9చే భాగించగా ఎప్పుడు 9 మిగులుతాయి. ఎందుకు, 9 అనేది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఫైనల్గా మనకి 0 మిగులుతుంది. అంటే డిజిటల్ సమ్ అనేది ఎప్పుడు కూడా ఎడిషన్ చేసినప్పుడు మనకి 9 వచ్చింది అంటే దాని యొక్క డిజిటల్ సమ్ ఎప్పుడు 0 అని అర్థం. అంటే డిజిటల్ సమ్ 9 అనగా 0 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను చూడండి, 45 దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 9 అంటాం. కానీ దీని యొక్క డిజిటల్ సమ్ ఒరిజినల్గా మనం మాట్లాడుకుంటే ఏమని చెప్పాలి, 0 అని చెప్పాలి. ఎందుకు, మనం ఇంతకుముందు మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్పాము, 235 764 అని అనుకున్నప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అని అంటే మనం ఏం చేసేవాళ్ళం, ప్రతి 9ని కూడాను క్యాన్సిల్ చేసేవాళ్ళం. ప్రతి 9ని క్యాన్సిల్ చేసాం. అంటే ఫైనల్గా మన దగ్గర ఏం మిగిలింది, ఏం మిగలలేదు. అంటే ఇది 0 దీని యొక్క డిజిటల్ సమ్ అని మాట్లాడుకున్నాం. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏం చేసామనంటే ప్రతి 9ని కూడా తీసేస్తున్నాం. అంటే మనం మీనింగ్ ఏంటి, ఎన్ని 9లు అయితే అందులో ఉన్నాయో అన్ని 9లని మనం తీసివేయడమే డిజిటల్ సమ్. అంటే ఫైనల్గా మనకి 9చే భాగించగా వచ్చిన శాసం అనే కాన్సెప్ట్ని ఈ డెఫినేషన్ ఆధారంగా చేసుకొని మనం చేస్తున్నాం ఎడిషన్ని. ఓకే.
విషయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ సమ్ అనేది 0 అన్నా 9 అన్నా ఒకటే. ఓకేనా. తర్వాత మనం మాట్లాడుకుంటే బ్రీఫ్గా మనం సబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడదాం. సబ్స్ట్రాక్షన్కి వచ్చేసరికి మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది, మొత్తం డీటెయిల్గా కాకపోయినా కానీ ఒక చిన్న డౌట్ వస్తుంది. ఆ డౌట్ గురించి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్స్ట్రాక్షన్లో 11 - 8 అని ఉంది. 11 - 8ని మనం డిజిటల్ సమ్ ఎంత అని అడిగితే, లేదా 9చే భాగించగా వచ్చినటువంటి శాసం 11 - 8ని 9చే భాగించగా వచ్చినటువంటి శాసం ఎంత, డిజిటల్ సమ్ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగినట్లయితే ఏం చేస్తామనంటే 11లోంచి 8 తీస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, ఇది దీని యొక్క డిజిటల్ సమ్ అయినా అదే అవుతుంది, ఎందుకు సింగిల్ డిజిట్ వచ్చేసింది కాబట్టి. ఇది డైరెక్ట్గా ఆలోచిస్తే ఇక్కడ మనం డిజిటల్ సమ్ గురించి మాట్లాడి ఆలోచిస్తే ఏమవుతుంది, 1 + 1 2 అవుతుంది, 2 - 8 అవుతుంది. చూడండి ఇక్కడ 2 - 8 అంటే ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు, డిజిటల్ సమ్లో మాట్లాడుతున్నాను నేను. దీని యొక్క డిజిటల్ సమ్ 2, దీని యొక్క డిజిటల్ సమ్ 8. 2 - 8 ఏమవుతుందనంటే -6 అవుతుంది. మీరు ఇక్కడ ఒక్క విషయం అబ్జర్వ్ చేయాలి, ఏంటదనంటే ఎప్పుడైనా కానీ మనకి ఇచ్చినటువంటి సంఖ్యని సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చే విలువ ఫైనల్గా మనకి మైనస్లో కానీ ఒకవేళ మైనస్లో కానీ విలువ వచ్చినట్లయితే దాన్ని ప్లస్లోకి మార్చుకోవాలి. దాని యొక్క డిజిటల్ సమ్ మైనస్లో ఎప్పుడు కూడా రాయం, డిజిటల్ సమ్ ఇప్పుడు పాజిటివ్గా రాస్తాం. అంటే ఇక్కడ మనం ఒక విషయం ఏం అబ్జర్వ్ చేయాలంటే నెగిటివ్ డిజిటల్ సమ్, డిఎస్ అని రాసేస్తాను. నెగిటివ్ డిజిటల్ సమ్ ఎప్పుడూ కూడాను పాజిటివ్గా మారాలంటే దానికి +9 చేస్తే పాజిటివ్గా మారుతుంది. నెగిటివ్ డిజిటల్ సమ్ అనేది పాజిటివ్గా మారాలని దాన్ని +9 చేయాలి. అంటే మీనింగ్ ఏంటి, -6కి +9 చేస్తే ఏమవుతుందంటే 9లోంచి 6 పోతే ఏమవుతుంది, ఆన్సరు 3 అవుతుంది. అంటే ఏమవుతుంది, నెగిటివ్ డిజిటల్ సమ్ని మనం పాజిటివ్ డిజిటల్ సమ్గా మార్చాలి అని అంటే దానికి +9 కలపాలి. అంటే మీకు ఒక చిన్న విషయం నేను పైన చెప్పేటప్పుడే ఏమని చెప్పాను, 9 అన్నా డిజిటల్ సమ్, 0 అన్నా ఒకటే అని చెప్పాను. అందుకే నేను 9 కలిపితే అంటే మీనింగ్ ఏంటి, దీని యొక్క విలువ మారకుండా మనం 9ని కలపడం అని అర్థం. విలువ మారకుండా అంటే -6కి 0 కలిపిన -6 ఉంటుంది, అది విలువ మారలేదు. 0కు బదులుగా నేనేమి చేశానంటే 0 అన్నా 9 అన్నా ఒకటి కాబట్టి 9 కలిపాను. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీని యొక్క విలువ నెగిటివ్ నుంచి పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, 9 - 6 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా పెద్ద క్వశ్చన్ ఇచ్చారు, 2 3 8 6 7 2 -1 8 9 4 2 1 ఇలా ఇచ్చాను నేను. దీని యొక్క విలువ నేను అడిగాను, దీని యొక్క డిజిటల్ సమ్ విలువ ఎంత అని అడిగాను నేను. అప్పుడు మీరు ఏం చేస్తారు, దీనిలోంచి ఇది తీగా వచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో ఆ సంఖ్యకి మళ్ళీ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన విలువే డిజిటల్ సమ్ అవుతుంది, ఒక మెథడ్. ఇంకోటి ఏం చెప్తాం, దీని యొక్క డిజిటల్ సమ్కి దీని యొక్క డిజిటల్ సమ్కి డిఫరెన్స్ తీసుకుంటాం, అంటే డిజిటల్ సమ్ మైనస్ డిజిటల్ సమ్ తీసుకుంటాం, అంతేనా. దీని యొక్క డిజిటల్ సమ్ ఎలా ఫైండ్ చేస్తామనంటే 3కి 6కి పోయింది, నెక్స్ట్ 2కి 7కి పోయింది, ఫైనల్గా ఏం మిగిలింది 8 2 10 అంటే 10 అనగా డిజిటల్ సమ్ ఏమవుతుంది, 1 + 0 1 అవుతుంది. లేదా 8లోంచి ఇక్కడ 1 పోతే ఇంకొకటి మిగులుతుంది, 1 డిజిటల్ సమ్ అలాగైనా చెప్పొచ్చు. దీని యొక్క డిజిటల్ సమ్ 1 మైనస్ దీని యొక్క డిజిటల్ సమ్ ఏంటి, 1 8 9 అయిపోయింది, 9 పోయింది, నెక్స్ట్ 4 2 6 1 7. అంటే 1 - 7 అంటే డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, 1 - 7 అంటే -6 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది అనమాట, ఏమని, మైనస్లో వచ్చింది కదా డిజిటల్ సమ్, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను, మైనస్లో ఏ వాల్యూ వచ్చినా, నెగిటివ్లో ఏ డిజిటల్ సమ్ వచ్చినా దానికి +9 చేసేయడమే. +9 అంటే ఏంటి, ఈ ప్లస్ ఇది మైనస్ కాబట్టి దీంట్లోంచి తీయాలి, అంటే ఏంటి 9లోంచి 6 తీస్తే 3 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. దేనిది, ఈ మొత్తం వాల్యూ యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. కాబట్టి ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ 3 అవుతుంది, దాని యొక్క డిజిటల్ సమ్. అంటే ఏంటి, 9చే భాగించగా వచ్చినటువంటి శాసం. అంటే మీ క్వశ్చన్ చూడండి, ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూని 9చే భాగించగా వచ్చినటువంటి శాసం ఎంత అంటే 3 అంటారు. ఓకేనా, ఇలా మనం చెప్తాం దీని యొక్క ఆన్సర్. ఇదేంటిది, సబ్స్ట్రాక్షన్కి సంబంధించినటువంటి ఒకే ఒక్క పాయింట్. సబ్స్ట్రాక్షన్కి సంబంధించిన పాయింట్ ఏంటి అని అంటే నెగిటివ్ విలువ ఒకవేళ వచ్చినట్టయితే లేదా రుణాత్మక విలువ ఎక్కడైనా వచ్చినట్టుంటే డిజిటల్ సమ్గా
వచ్చినట్టుంటే దాన్ని పాజిటివ్గా మార్చాలంటే +9 చేయాలి. దానికి 9 కలిపితే అది పాజిటివ్ అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్కి వచ్చేసరికి మల్టిప్లికేషన్ అనేది యాజ్ యూజువల్ ఎడిషన్ లాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 695 ఇంటూ 423 అని ఇచ్చాను. దీని యొక్క విలువ ఎంత అని అడిగినప్పుడు మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, దీని యొక్క డిజిటల్ సమ్ ఫస్ట్ కనుక్కుంటారు. దీని యొక్క డిజిటల్ సమ్ ఫైండ్ చేసి ఆ వచ్చినటువంటి విలువని కింద ఆప్షన్స్లో మ్యాచ్ చేస్తాం. డిజిటల్ సమ్ ఆప్షన్స్ కూడా కనుక్కొని అవుతుందో లేదో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 9 అనేది దీని యొక్క డిజిటల్ సమ్ తీసియండి, ఎందుకు 9 తీసియచ్చు కాబట్టి 6, 5, 11 అంటే 1, 1, 2 అవుతుంది. లేదా 6 ఇక్కడ 3 పోతే 2 మిగులుతుంది ఫైనల్గా, అవునా కాదా? ఇది 3 + 2 అని రాసుకుంటే 3 పోతే 2 మిగులుతుంది, 6, 3, 9 పోతే అంటే 2 దీని యొక్క డిజిటల్ సమ్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 4, 2, 6, 3, 9. ఓకేనా? ఇప్పుడు 9 దీని యొక్క డిజిటల్ సమ్. ఫైనల్గా ఏమవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్ అంటే 9 × 18 అంటే 1 + 8 9 అవుతుంది. ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. మల్టిప్లికేషన్లో మనకు వచ్చినటువంటి పాయింట్స్ చూడండి. మల్టిప్లికేషన్లో మనం జనరల్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యని 9 చేత గుణిస్తే వచ్చే విలువ డిజిటల్ సమ్ కావాలి అనంటే దాని యొక్క డిజిటల్ సమ్ కావాలి అనంటే ఎప్పుడూ కూడా 0 అవుతుంది దాని యొక్క డిజిటల్ సమ్. చూడండి 0 లేదా 9 అంటాం. 9 అన్నా 0 అన్నా ఒకటని మనం మాట్లాడుకున్నాం కదా డిజిటల్ సమ్. కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 0 అవుతుంది. ఎలాగా అనంటే మీరు ఎగ్జాంపుల్ 9 యొక్క టేబుల్ తీసుకోండి. 9 ఎక్కం 9 1 9, 9 2 18, 9 3 27 ఇలా మనం తీసుకుంటే అన్నీ కూడా 9లే వస్తున్నాయి డిజిటల్ సమ్ అటువైపు. ఎందుకు అలా వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ఇక్కడే అబ్జర్వ్ చేసి తెలిసిపోతుంది. 2 × 9 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని 9 చే భాగించగా వచ్చినటువంటి శాసం, అంతేనే కదా? మరి ఈ 9 అనేది ఇక్కడ గుణిస్తుంది అన్నప్పుడు దీన్ని 9 చే భాగిస్తే మనకు శాసం ఏమవుతుందని అంటే 2 9లు ఉన్నాయి /9 అంటే మళ్ళీ 2 9లు అవుతుంది. శాసం అనేది ఏం మిగలట్లేదు 0 అంటే ఎగ్జాక్ట్గా దీన్ని క్యాన్సలేషన్ చేస్తుంది అని అర్థం ఇచ్చినటువంటి సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ మీకు ఇచ్చారు 6 2 8 3 5 6 1 2 3 4 8 9 3 ఇలా ఇచ్చేసి ఇంటూ 9 అని ఇచ్చారు. ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామనంటే 9 అని డైరెక్ట్ చెప్పాలి లేదా 0 అని డైరెక్ట్గా చెప్పాలి. ఎందుకు అలా చెప్పాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చినటువంటి ఈ సంఖ్య ఏమవుతుందనంటే ఈ మొత్తం గుణించగా వచ్చినట్టు 9 చే గుణించగా వచ్చినటువంటి సంఖ్యని 9 చే భాగించాలంట. మరి 9 చే ఆల్రెడీ మనం గుణించాం, మళ్ళీ 9 చే భాగిస్తే ఏమవుతుంది 9కి 9కి పోతే శాసం ఎంత మిగులుతుంది అని అంటే 0 మిగులుతుంది, అవునా కాదా? ఎందుకు ఇక్కడ ఏం మిగలట్లేదు కాబట్టి శాసం 0 అవుతుంది. శాసం అంటే హారంలో ఉన్నటువంటి విలువ చేత లవంలో ఉన్న విలువను భాగించేటప్పుడు ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వకపోతే ఎంతైతే మిగులుతుందో అది శాసం అవుతుంది, అంతేనా కాదా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, అసలు ఏం మిగలట్లేదు కాబట్టి దీని యొక్క విలువ ఏమవుతుందంటే 0 అవుతుంది దీని యొక్క శాసం. మరి శాసం 0 అయినప్పుడు డిజిటల్ సమ్ 0 అని ఎలా చెప్పేస్తారనంటే నేను ఆల్రెడీ చెప్పానేంటి 9 చే భాగించగా వచ్చినటువంటి శాసం ఎప్పుడు కూడాను ఏమవుతుంది అని అంటే దాని యొక్క డిజిటల్ సమ్ అవుతుంది. 9 చే భాగించగా వచ్చినటువంటి శాసం ఇక్కడ ఎంత వచ్చింది అంటే 0 వచ్చింది కాబట్టి దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 0 లేదా 9 అని చెప్తాం. ఓకేనా? అంటే మల్టిప్లికేషన్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని 9 చేత గుణిస్తే 9 × సంథింగ్ ఏదైనా నెంబర్ అవునండి 9 × ఎనీ నెంబర్ దాని యొక్క విలువ ఎంత అవుతుందో డిజిటల్ సమ్ 0 అవుతుంది. 9 × ఎనీ నెంబర్ దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 0 అవుతుంది. మరి ఇంకా మల్టిప్లికేషన్ ఎలా చేయొచ్చు అంటే ఓకేనా ఇదేంటిది 9 × ఎనీ నెంబర్ ఏమైంది 0 అయింది. ఓకే ఇక్కడ 0 × ఎనీ నెంబర్ 0 × ఎనీ నెంబర్ దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 0 అవుతుంది. 0 × ఎనీ నెంబర్ దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 0 అవుతుంది. ఇలా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీకు ఈ విషయం వచ్చింది కాబట్టి ఎడిషన్లో ఒక చిన్న విషయాన్ని నేను చెప్పలేదు. అదేంటి అని అంటే ఎడిషన్లో ఏదైనా ఒక నెంబర్కి 9 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే ఆ నెంబరే అవుతుంది. ఎందుకు అనంటే 9 అన్నా 0 అన్నా ఒకటి కాబట్టి ఆ నెంబర్కి 9 కలపడం అంటే మీనింగ్ ఏంటి 0 కలపడం అని అర్థం. కాబట్టి దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది ఆ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను చూడండి, ఇక్కడే మాట్లాడతాను 3 2 5 దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అనంటే 3 2 5 5 10 అవుతుంది లేదా 1 అవుతుంది ఫైనల్గా, అంతేనా కాదా? మరి నేను దీనికి ఏమంటానంటే దీనికి
18 కలుపుతాను. 18 కలిపేటప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అని అంటే నేను 18ని తీసేసి ఇదే దీని యొక్క డిజిటల్ సమ్ అని చెప్తాను. 3 2 5 5 10 అవుతుందంటే 1 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్ అని చెప్తాను. 18ని డైరెక్ట్గా తీసేసాను. ఎందుకు? దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1 + 8 9. మరి ఈ 9ని దీనికి కలపడం అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని 9s వచ్చినా కానీ జీరోలో అవుతాయి ఇవన్నీ కూడా. ఎందుకు? 9 = 0 కాబట్టి 18 అనేది మనం తీసేస్తున్నాం. అంటే ఏ నెంబర్ ఇవ్వలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 2 3 4 + 6 3 9 అని ఇచ్చాను నేను. ఈ నెంబర్ని నేను కలపమంటే ఏం చేస్తారంటే మీరు డిజిటల్ సమ్ మాట్లాడుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 9, ఇది కూడా 6 3 9. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 0 అని వేసుకుంటాం డైరెక్ట్గా. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 0 అంటే దీనికి ఈ నెంబర్ కలిపితే ఏమైంది ఫైనల్గా డిజిటల్ సమ్? మరి దీంతో పని లేదు మనకి. డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 6 3 9 2 4 6 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. అంటే డిజిటల్ సమ్ దీనికి ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అది ఎడిషన్లో మాట్లాడుకునేది. అయితే ఇప్పుడు డివిజన్ గురించి వద్దాం. ఓకేనా? ఇది ఏంటిది? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఎడిషన్లో మీరు నేర్చుకున్నటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటి అని అంటే ఏదైనా రెండు సంఖ్యలని కలిపేటప్పుడు వచ్చే డిజిటల్ సమ్ ఎప్పుడు కూడాను 9 ఉంటే అది డిజిటల్ సమ్ 0 అయినట్టే. అంటే డిజిటల్ సమ్ 9 = డిజిటల్ సమ్ 0 అవుతుంది. డిజిటల్ సమ్ ఎప్పుడు కూడా డిజిటల్ సమ్ చూడండి, సంఖ్యలు కాదు ఇవి. డిజిటల్ సమ్ అంటే సంఖ్యలోని అంకెలను కలపగా వచ్చినటువంటి విలువ, దాన్నే ఏమంటామంటే సింగిల్ డిజిట్ విలువని డిజిటల్ సమ్ అంటాం. ఆ డిజిటల్ సమ్ ఎప్పుడు కూడా 9 వచ్చిందంటే దాని యొక్క విలువ, డిజిటల్ సమ్ విలువ 0 అవుతుంది. నెక్స్ట్ ఏం మనం చెప్పుకున్నాం? సబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సబ్స్ట్రాక్షన్లో ఏం మాట్లాడుకున్నాం అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కడైనా మనకి డిజిటల్ సమ్ వాల్యూ, గుర్తుంచుకోండి, సంఖ్య కాదు, డిజిటల్ సమ్ వాల్యూ మనకి నెగిటివ్ ఎప్పుడైనా వచ్చినట్టుంటే దానికి +9 చేసేస్తే వచ్చేదే దాని యొక్క డిజిటల్ సమ్ అవుతుంది. డిజిటల్ సమ్ అనేది పాజిటివ్లో ఉండాలి కాబట్టి మనం అలా మాట్లాడుకున్నాం. మరి మల్టిప్లికేషన్లో ఏం మాట్లాడుకున్నాం? 9 చేత ఏ నెంబర్ని గుణించినా కానీ దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 0 లేదా 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమని మాట్లాడుకున్నాం? మల్టిప్లికేషన్లోనే 0 చేత ఏ నెంబర్ని గుణించినా కానీ దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ సంబంధించి. డివిజన్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా మనకి డిజిటల్ సమ్లో మనం ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అంతా కూడా ఈ డివిజన్లోనే ఉంది. డివిజనే యాక్చువల్గా మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎక్కువ మందికి తెలియని మరియు ఎక్కువ మందికి కష్టమైనటువంటి విషయం ఏంటంటే డివిజనే. డివిజన్ని ఎలా చేస్తాం డిజిటల్ సమ్లో అనేది ఒకసారి చూద్దాం. ఓకే.